గట్కేసర్ మండలంలోని అన్నోజిగూడలో బీజేపీ నాయకులు ఇంటింటికి వెళ్లి మోదీ చేసిన అభివృద్ధి పనులను తెలుపుతున్నారు. ఇందులో భాగంగా 150 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారు. గట్కేసర్ మండలం అన్నోజిగూడలో పండిట్ దాన్ దయాల్ ఉద్యమ కార్య వికాస యోజనలో భాగంగా పల్లె పల్లెకు బీజేపీ ఇంటింటికి మోదీ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నన్నవతి బిక్కునాథ్ నాయక్ ఆధ్వర్యంలో పోచారం యూత్ అన్నోజిగూడ యువజన నాయకులు 150 మంది బీజేపీలో చేరారు. ఈ రోజు పల్లె పల్లెకు బీజేపీ ఇంటింటికి మోడీ అనే నినాదంతో మన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కార్య విస్తారక యోజనలో భాగంగా ఈరోజు అన్నోజిగూడలో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు గాంధీ యూత్ వాళ్ళు, మళ్ళీ మిగతా స్టార్ యూత్ వాళ్ళు, మిగతా పోచారం యూత్ వాళ్ళు వీళ్ళందరూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ చేపట్టిన పథకాలు కానివ్వండి, భారతదేశం డెవలప్మెంట్ కానివ్వండి, ప్రపంచ దేశాల్లో కూడా మనకు కనీసం 27వ స్థానంలో ఉన్న ఇవాళ భారతదేశాన్ని 6వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత మన మోడీకే దక్కుతుంది. ఆ నిధులుగా కేసీఆర్ తెలంగాణ ఇచ్చేవి కావవి. ఈరోజు ఆ నిధులు మన మోడీ ప్రవేశపెట్టిన 9,000 రూపాయలు పంపిస్తే ఈయన కేవలం 3,000 రూపాయలు 3,000 జత వేసి నేను ఇస్తున్నాను కిట్ అని మాట్లాడుతుండు. అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే కేసీఆర్ గారికి అతి త్వరలో ఈ జనాలు బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఆయన ఫస్ట్ చేసిన వాగ్దానం ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, అది మాట తప్పిండు. తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా ఆయన సప్లాన్ అన్నాడు, అది మాట తప్పిండు. ఇవాళ తండాలను 500 జనాభా గల తండాలను పంచాయతీ చేస్తా అన్నాడు, అది మాట తప్పిండు. ఈరోజు ఇవే కాకుండా వేరే కూడా చాలా ఏ పని కూడా ఈయన చేయవలసిన కార్యక్రమాలు ఏవి కూడా చేయలే. ఒక రైతుకు ఇవాళ భారతదేశంలో మనం చెప్పే ఒక రైతు, ఒక జై జవాన్ జై కిసాన్ అన్నాము. ఇవాళ కూడుబెట్టేవాడు ఒక రైతు ఉంటే దేశం కోసం పోరాడే ఒక సైనికుడు, వీళ్ళిద్దరిని మనం దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో మనం ఉండాలి. కానీ ఈరోజు ఆయన రైతులకు మేలు చేస్తా, సబ్సిడీ ఇస్తా అని చెప్పి వాళ్ళకు